ఎవరైతే గూగుల్ పే అకౌంట్ పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫోన్లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారో పర్మనెంట్గా ఆ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. దీంట్లో రిమూవ్ అకౌంట్ అనేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తానే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అనేసి వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తానే మన గూగుల్ పే యాప్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే పర్మనెంట్గా డియాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ రండి. ఫుల్గా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద సైన్ అవుట్ దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ సైన్ అవుట్ దీనిపైన క్లిక్ చేస్తానే మన గూగుల్ పే యాప్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఇచ్చింటామో ఆ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఎవరైతే గూగుల్ పే అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు అలానే ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా. ఓకే గాయస్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, బాయ్.